కింగు మేకర్ లేదు, కొత్తిమీర కట్ట లేదు. కుక్కిన పేనులా పడుంటేనే అది ఇంట్లో ఉంటుంది. ఏ ఆగో, నువ్వు మొగుణ్ణి కొంగున కట్టేసుకున్నట్టు నీ అత్త కూడా నా కొడుకుని కట్టేసుకోవాలి అనుకుంటున్నావేమో. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగని పని. తులసి, ఎందుకింత పని చేశావు? నేనేం చేశాను మావయ్య? ఎమ్మెల్యే టికెట్ నాకు రాకపోవడానికి అది విశాలాక్షికి రావడం వెనకాల కూడా నీ కుట్రే ఉందని నా అనుమానం. మాట్లాడవేంటే? నిజంగా నేనే చేశానన్న విషయం వీళ్ళకి తెలిసిపోలేదు కదా. ఎందుకు నాకింత ద్రోహం చేశావు? చెప్పు. నాన్న ఆగు నాన్న, ఇందులో తులసి తప్పేం లేదు నాన్న. అయితే తప్పంతా మీ అమ్మదేనంటావా? అమ్మకు కూడా ఏం తెలియదు బామ్మ, ఇదంతా ఎవరో ఒక లేడీ చేసిన పని. ఎవరో లేడీ ఎంట్రా? ఎవత్తది? పార్టీ ఆఫీస్లో సూర్యప్రతాప్ గారిని కలిసిందంట ఆవిడ. తను చెప్పినట్టుగానే టికెట్ నీకు కాకుండా అమ్మకి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిందంట. ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే వెళ్ళాను, కానీ అప్పటికే ఆవిడెవరో కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాన్న. అంటే ఈయన చెప్పేది నా గురించేనా? మీ నాన్నకి టికెట్ ఇవ్వద్దని చెప్పాల్సిన అవసరం ఏ ఆడదానికుందిరా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు బామ్మ, కానీ ఆవిడెవరో గాని నేను తప్పకుండా పట్టుకుంటాను. ఆవిడెవరో చేసిన పనికి అమాయకురాలైన తులసిని నిందిస్తే మాత్రం నేను ఊరుకోని చెప్తున్నా. అయ్యో, ఈయన నన్ను కాపాడే ప్రయత్నం చేస్తుంటే నేనే దొరికిపోయేలా ఉన్నానే. సరేరా, అదెవరో చేసిన పనికి సూర్యప్రతాప్ తలొక్కి టికెట్ నాకు కాకుండా మీ అమ్మకి ఇవ్వచ్చు. దానికి మీ అమ్మ ఎలా ఒప్పుకుంటుందిరా? అదేంటి నాన్న అలా అంటావు? రేపు ఎమ్మెల్యే పదవి అమ్మకొచ్చినా పవర్ నీ చేతుల్లోనే కదా ఉంటుంది. సంగతి తర్వాతరా, ముందసలు అది ఎమ్మెల్యే అయితేనే కదా. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదు? తులసి సపోర్టు మనందరి ప్రోత్సాహం ఉంటే అమ్మ తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తుంది. ఎలా గెలుస్తుందిరా? ఎలా గెలుస్తుంది? అక్షరం ముఖ్య రాని నిశాని ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వెళ్తుందంటే జనం నవ్వుతారా నన్ను చూసి? కానీ నాన్న, అమ్మ గనక ఒప్పుకోకపోతే అసలు ఎమ్మెల్యే టికెట్ మన ఇంటికి రాకుండా పోతుంది నాన్న. అందుకే నేను కూడా అమ్మను ఒప్పించడానికి ట్రై చేస్తున్నాను. నువ్వెన్నైనా చెప్పరా, మీ అమ్మ ఎమ్మెల్యేగా నిలబడిందంటే మాత్రం మన ఇంటి పరువు గంగలో కలుస్తుందిరా, గంగలో కలుస్తుంది. మీకు శత్రువులుంటే ఉండొచ్చు, కానీ మీకు టికెట్ రాకుండా చేసిన ఆ ఆడ శత్రువు ఎవరై ఉంటారు మావయ్య? ఇందాకటి నుంచి నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. నాన్న, ఆవిడ సంగతి నేను చూసుకుంటాను నాన్న. మీరు కలలుగన్న ఎమ్మెల్యే పదవిని మీకు దూరం చేసిన ఆ లేడీ ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈయనిదంతా చేసింది నేను కాదు అని గట్టిగా నమ్ముతూ ఉంటే నాకు గిల్టీగా ఉంది. మళ్ళీ నన్ను ఎలాగైనా పట్టుకుంటాను అంటుంటే చాలా భయంగానూ ఉంది. దేవుడా, ఏమైంది? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? మనిషి విలువ, మంచి విలువ తెలియని వాళ్ళు 100 మాట్లాడతారు తులసి. అవన్నీ పట్టించుకుంటే ఎలా? తులసి, నా మాట విను. నువ్వేంటో నాకు తెలుసు కదా. ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరు అనుమానించినా సరే నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే నేను నమ్ముతున్నాను. నువ్వు ఏ తప్పు చేయవని మనసా వాచా పూర్తిగా నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం చూసే భయం వేస్తుందండి.
నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మీరు నన్ను ఎంత అసహించుకుంటారోనని భయం వేస్తోంది. తులసి, అసలు నీ వల్ల తప్పెందుకు జరుగుతుంది? లేదు తులసి, నువ్వే తప్పు చేయవు. తులసి మొక్క మేలు తప్ప కీడు చేయదు. నా తులసి మంచి తప్ప చెడు చేయదు. వేరే ఎవరైనా తప్పు చేస్తేనే అది సరిదిద్దాలి అనుకుని నువ్వెలా తప్పు చేస్తావు? చెయ్యవు, చెయ్యలేవు కూడా. నేను ఇప్పుడే వస్తానండి. తులసి, ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. దేవుడా, నేను ఇదంతా చేసింది ఖుషి కోసమే. కానీ నా బిడ్డని కాపాడుకునే క్రమంలో నా భర్తని మోసం చేస్తున్నాను. భర్త అనుమానించేవాడైతే భార్య తప్పు చేయొచ్చు, అవమానించేవాడైనా తప్పు చేయొచ్చు. కానీ నన్ను ఇంతలా నమ్ముతున్న నా భర్తని నేనెలా మోసం చేయగలిగాను? రేపు ఈ విషయం ఆయనకి తెలిస్తే నాకు ఎక్కడ దూరం అయిపోతారోనని భయంగా ఉంది స్వామి. ఇదేంటిది? సంథింగ్ ఇస్ ఫిషీ. సిద్ధు ఏమో ఇందాక హ్యాపీగా వెళ్ళాడు, ఇదేమో ఇక్కడొచ్చి ఏడుస్తుంది. అంటే ఏదో తేడా జరిగింది. ఇదేదో చేసింది, అదేంటో కనుక్కోవాలి.